ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు సంకటహర చతుర్దశి. సంకటహర చతుర్దశి అనగా దేవుడు మన కష్టాన్ని తొలగించే రోజు కాదు, మనలో ధైర్యాన్ని మేల్కొల్పే రోజు, కష్టాన్ని ఎదుర్కొని నిలబడే రోజు. సంకటహర చతుర్దశి అనగా అంధకారం ఎక్కువగా ఉండే తిథి కాబట్టి దాన్ని సంకటహర చతుర్దశి అంటారు. మనిషి తన చీకటిని చూడగలిగే సమయం అది. మన జీవితంలో సూటిగా ఎప్పుడు సాగదు, అది ఒక చక్రంలా తిరుగుతూ ఉంటుంది. సుఖాలు వస్తాయి, పోతాయి, కష్టాలు వస్తాయి, అవి పోతాయి. సుఖం వచ్చింది కదా అని అక్కడే ఆగిపోదాం అంటే కుదరదు, కష్టం వచ్చింది కదా అని పారిపోదామన్నా కుదరదు. సుఖ దుఃఖాల మేళమే జీవితం అంటే. అన్నిటినీ కష్టాలు ఎంత వచ్చినా కూడా మనకి ఆ సమయంలో నిర్ణయాలు తీసుకోవడం కూడా చేత కాదు. మనం చాలా పిరికిగా ఉంటాము, మన మనసు బలహీన పడుతుంది. అలాంటి సమయంలోనే భగవంతుడికి ఒక దండం పెట్టుకొని ఈ కష్టాలను ఎలా ఎదుర్కోవాలో నాకు ఉపాయం చెప్పమని వేడుకుంటే ఖచ్చితంగా మనకి ఏదో ఒక స్ఫురణకు వస్తుంది. కాబట్టి అన్నిటినీ తట్టుకొని నిలబడి భగవంతుడి స్మరణ చేయడమే సంకటహర చతుర్దశి యొక్క తాత్పర్యం. చంద్రుడు అంటే మనకు మనసు అన్నమాట. చంద్రుడు ప్రతి నెల మారినట్టే మన మనసు కూడా మారుతూ ఉంటుంది. చతుర్దశి అంటే చంద్రుడు క్షీణించే సమయం, అలాగే మన మనసు కూడా బలహీనంగా ఉండే దశనే అంటారా. అందువల్ల ఇలాంటి పండుగ ఏడాదికి ఒకసారి కాకుండా ప్రతి నెల మనం చేసుకోవాలి. సంకటం అంటే అవరోధాలు. అవరోధాలు లేకపోతే జీవితం వికసించదు. అవరోధాలు వస్తాయి, కానీ దాన్ని దాటుకొని నిలబడగలగాలి. ఒక యువకుడు ఉంటాడు, అనేక కష్టాలతో విసిగిపోయి ఉంటాడు. ఆ యువకుడు ఒక శివాలయానికి వచ్చి ప్రార్థన చేయకుండా శివుణ్ణి నిందిస్తాడు. ఇన్ని కష్టాలు వచ్చాయి, నేను అసలు భరించలేకపోతున్నాను, వీటిని ఎలా ఎదుర్కోగలను నేను అని నిందించి ఇంకా అతను అలసిపోయి అక్కడే నిద్రపోతాడు. పక్క రోజు చాలా ఉత్సాహంతో లేచి మళ్ళీ ఒక దండం శివుడికి పెట్టి ఆ నిందించినోడితోనే ప్రార్థన చేసి తిరిగి వెళ్ళిపోతాడు. అంటే ఆ రాత్రి కల్లా అతనికి ఏం జరిగింది అంటే, అతను పడే కష్టాలని ఎలా ఎదుర్కోవాలో భగవంతుడు నేర్పాడు. కష్టాలు రాకుండా జీవితం జరగదు, కానీ ఆ కష్టాలు ఎలా ఎదుర్కోవాలో భగవంతుడు కల్లో చూపించాడు అనమాట. సుఖాలు ఒక్కటే కావాలి, దుఃఖాలు రాకూడదు అంటే కుదరదు. ఇది సుఖ దుఃఖాల మేళమే జీవితం అంటే. ఇదొక సర్కిల్. రామయ్య అనే భక్తుడు ఉంటాడు అనమాట. శివుడి దగ్గరికి వచ్చి తను చేసే పనిలో చాలా నష్టం పొందుతాడు. తనకి తినడానికి కూడా ఏమీ ఉండదు అనమాట. అప్పుడు నీకు అభిషేకానికి నా దగ్గర పాలు లేవు, నీకు పూజ చేయడానికి నా దగ్గర బిల్వపత్రము లేదు, పూలు లేవు, ఏమీ లేవు అని అనుకొని, నాకు కష్టాలు పోగొట్టమని నేను అడగట్లేదు, నాకు కష్టాల్లో తట్టుకొని నిలబడే బలం ఇవ్వని కోరుకున్నానంటే ఆ రోజు రాత్రి అతనికి ఒక కల వస్తుంది. మరుసటి రోజు అతను ధైర్యంగా తన కష్టాన్ని ఎలా దాటాలని ఆలోచించసాగాడు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే అతను చేసే పనుల్లో లాభాలు వచ్చి అతని కష్టాలు తీరుతాయి. ఇలా సంకటహర చతుర్దశి అంటే కష్టాలను తొలగించే రోజు కాదు, కష్టాల్లో కూడా నిలబడి పోరాడగలిగే రోజు.